నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. అమెరికా రణరంగంలోకి దిగింది. నేరుగా ఇరాన్ అణుశుద్ధి స్థావరాలపైన దాడులు చేసింది. 3 కీలకమైనటువంటి అణుశుద్ధి స్థావరాలు ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్, ఈ 3 స్థావరాలపైన కూడా దాడులు చేసింది. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం ఈ 3 అణు స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ చెబుతూ ఉన్నారు. దానికి రిటాలియేషన్ కూడా జరిగింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది. ఎక్కడెక్కడైతే కొన్ని ముస్లిం కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో అమెరికాకు చెందినటువంటి స్థావరాలు ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేస్తోంది ఇరాన్. సో భీకరమైనటువంటి దాడులు, ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ హెచ్చరిస్తోంది, జాగ్రత్త, అమెరికాలో మా స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పి అమెరికాని హెచ్చరిస్తుంది. మరోపక్క ఈ యుద్ధాన్ని ప్రారంభించింది మీరే కావచ్చు, కానీ ముగించేది మేమే అంటూ ఇరాన్ ఇంకా ఎక్కడా మేము వెనక్కి తగ్గేది లేదు అని ఇరాన్ గట్టిగానే మాట్లాడుతుంది ఇప్పటివరకు. మరోపక్క అమెరికా ఇంకా మా యొక్క హిట్ లిస్ట్లో చాలా ఉన్నాయి స్థావరాలు, వాటి లొకేషన్స్ కూడా మాకు తెలుసు, ఇప్పటికైనా ఇరాన్ తల వంచకపోతే మరిన్ని దాడులు చేస్తామని చెప్పి అమెరికా అంటోంది. సో ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తోంది? పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతలకి, ఉద్రిక్త పరిస్థితులకి, యుద్ధానికి కారణం ఏంటి? అమెరికా ఏం చేయాలనుకుంటోంది? మరి ఈ యుద్ధంలో రష్యా ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? చైనా పాత్ర ఏమైనా ఉంటుందా? ఈ మొత్తం ఈ వార్ ఎపిసోడ్లో ఈ ఇంపాక్ట్ భారత్పై ఏమైనా ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటుంది? ఈ అంశాల మీద, వారికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీద మనం బ్రీఫ్గా ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రచయిత, విశ్లేషకులు ముదిగొండ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. శివప్రసాద్ గారు, మొత్తానికైతే అమెరికా అది ఊహించినదే. అమెరికా యుద్ధంలోకి దిగింది, నేరుగా ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసింది. ఇరాన్ కూడా ప్రతిస్పందించింది, కొన్ని రివెంజ్ అటాక్స్ కూడా చేసింది. మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం ఎటు దారి తీస్తుంది? అందరికీ నమస్కారం. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ చాలా ఉద్రిక్తంగా ప్రపంచాన్ని అంతా కూడా ఆందోళన కల్పిస్తూ ఉన్నటువంటి టాపిక్ ఏమిటంటే మధ్యప్రాచ్యం, అంటే మిడిల్ ఈస్ట్. అక్కడ ఇజ్రాయిల్, ఇరాన్, ఈ 2 దేశాలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. మనం ఈ అంశాన్ని గురించి చర్చించడానికి ముందు కొంచెం నేపథ్యం తీసుకోవాలి. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే తప్పది మనకు అర్థం కాదు. హిబ్రూ అనే ఒక జాతి దాదాపు 2000 సంవత్సరాల పాటు తమ మాతృభూమి లేకుండా వాళ్ళు కోల్పోయారు. హిబ్రూ జాతికి మాతృభూమి లేదు. మనకు ఈ విషయాలన్నీ కూడా బైబుల్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో కనపడతాయి. వాళ్ళు ఈజిప్టులో బానిసలుగా చాలా కాలం ఉన్నారు. అలాగే రోమన్లు వాళ్ళను పరిపాలించారు, బానిసలుగా మార్చారు. అలాగే ఆధునిక కాలంలో కూడా వాళ్ళు ప్రపంచమంతా చల్లా చెదరైపోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే హిబ్రూలను అవమానించడం, తర్వాత వాళ్లను చాలా నీచంగా చిత్రించడం ఇది ప్రపంచంలో కనపడుతుంది. ఉదాహరణకి మీకు షైలాక్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చూసే ఉంటారు. ఈ షైలాక్ అనే క్యారెక్టర్ ఎందులో ఉందంటే షేక్స్పియర్ రచించిన ఒక డ్రామాలో ఉంది, మర్చెంట్ ఆఫ్ వెనిస్ లో. అందులో అతను చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా ఉన్నట్లు అతన్ని వర్ణించడం జరిగింది, ఈ షైలాక్ ని. అంటే ఈ హిబ్రూ జాతిని దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రపంచం అంతా కూడా హింసించింది. 1948వ సంవత్సరంలో ఈ ఇజ్రాయిల్ అనే పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎక్కడెక్కడైతే హిబ్రూలు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి చేరి తమ ధనాన్నంతా అక్కడ పెట్టుబడి పెట్టి బ్యాంకులో ఒక దేశంగా రూపొందేరేవాళ్ళు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇజ్రాయిల్ అనే పేరు కలిగినటువంటి ఒక జాతి. ఈ ఇజ్రాయిల్ చుట్టూ దాదాపు 14 అరబ్ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు. అందులో లెబనాన్ ఉంది, మరి సౌదీ అరేబియా ఉంది, ఇరాన్, ఇరాక్, ఇంకా చాలా దేశాలు, బహ్రెయిన్, ఇంకా కువైట్, ఇట్లా మొత్తం ఒక 14 అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ 14 అరబ్ దేశాలు కూడా ఈ ఇజ్రాయిల్ను నశింపజేయాలి అన్న పట్టుదలతో 1948 నుంచి ఈ పోరాటం సాగిస్తూనే ఉన్నారండి. దీనికి ఇవాళ మనం 2025 ఇప్పుడు మనం జూన్, జూలైలో చూస్తున్నాం కదా. ఈ పోరాటానికి సుమారు ఒక 80 సంవత్సరాల చరిత్ర ఉంది.
ఇదంటే ఇజ్రాయెల్ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ సంగ్రామం జరుగుతూనే ఉంది, ఆ ఇజ్రాయెల్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో సార్. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇజ్రాయెల్కి తొలి ప్రధానిగా ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు డేవిడ్ బెన్ గురియన్. ఇతన్ని మన దేశం వాళ్ళు గుర్తించలేదు. అప్పుడు ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. జవహర్లాల్ నెహ్రూ గారికి ఎందుకనో మరి ఇజ్రాయిల్ అంటే పడేది కాదు. అలాగే నెహ్రూ గారి కుమార్తె, ఆవిడ పేరు ఇందిరాగాంధీ, ఆవిడ కూడా ఇజ్రాయిల్ని గుర్తించలేదు. సరిగదా అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా విమోచన సంస్థ అనే పేరు కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ కు యాసిన్ అరాఫత్ అనేవాడు ఉండేవాడు. ఈ అరాఫత్ను వీళ్ళు చాలా సన్నిహితంగా చూచారు. అతను కూడా ఇందిరాగాంధీ నా సోదరి అంటుండేవాడు, పేర బహన్ హై అంటుండేవాడు. దీని వెనక ఉన్నటువంటి రాజకీయం ఏమిటంటే ఇండియాలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్, ముస్లిం ఓటు బ్యాంక్ అంతా తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనే ఉద్దేశంతో హిబ్రూలను అంటే ఇజ్రాయిల్ దేశాన్ని అసలు దే హావ్ నాట్ రికగ్నైజ్డ్ ఇజ్రాయిల్ కంట్రీ. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఇక్కడ మీకు ఒక చారిత్రకమైన విషయం గుర్తు చేస్తాను రాజు గారు. 1962లో ఒక సంఘటన జరిగింది. 1962లో ఆ సంఘటన ఏమిటంటే భారతదేశం మీదికి చైనా దండయాత్ర చేసినప్పుడు ఈ ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ బెన్ గురియన్, అతను మనకు అండగా నిలబడ్డాడు. వి సపోర్ట్ ఇండియా అంటే చైనాకు వ్యతిరేకంగా ఇండియాకు అనుకూలంగా మనకు నిలబడ్డటువంటి వాడు బెన్ గురియన్ అండి. తమాషా ఏమిటంటే ఇజ్రాయిల్ కష్టంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలం మద్దతుని ఇవ్వలేదు. చూడండి, మీరు చరిత్రలో చూడండి, చైనా కానీ రష్యా కానీ ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు ఎప్పుడు కనీసం రికగ్నిషన్ కూడా ఇవ్వలేదు ఇజ్రాయెల్కి. కానీ ఇజ్రాయిల్ ఎప్పుడు మనకు అండదండలుగా ఉంటూ వచ్చింది. సార్ మీకు ఇంకో చిన్న సంఘటన చెప్తాను చూడండి. మొన్న అంటే జస్ట్ ఒక నెల రోజుల క్రితం పహల్గామ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఈ లష్కర్ ఈ తోయిబా అనే పేరు కలిగినటువంటి ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్ళు టూరిస్టులుగా అక్కడికి మన దేశం వాళ్ళు వెళ్ళారు కదా, టూరిస్టులుగా ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో అక్కడికి వచ్చి నిర్దాక్షిణ్యంగా సాయుధులు కానటువంటి టూరిస్టులను చంపి వెళ్ళిపోయారు. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో ఆయన పేరు బెంజమిన్ నెతన్యాహు, ఆయన ఇండియాకు ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు ప్రకటిస్తూ మీ వెనక మేము ఉన్నాం అని ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తున్నది? మనకు మొదటి నుంచి ఇజ్రాయిల్ మాత్రమే మిత్రదేశం. కరెక్ట్. అయితే శివప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా చారిత్రక నేపథ్యం చెప్పారు, ఇజ్రాయెల్కి మనకి ఉన్నటువంటి స్నేహబంధం గురించి చెప్పారు. ఇప్పుడు తాజా పరిస్థితులను చూస్తుంటే అమెరికా ఏదైతే అనుకుంటుందో ఇరాన్ న్యూక్లియర్ పవర్ కాకూడదు, ఒప్పందం మీద సంతకం పెట్టాలి, ఇది ఈ లక్ష్యం నెరవేరుతుందా? ఇరాన్ బయటికి కనబడినంత బలహీనంగా ఉందా? ఈ తాజాగా జరిగినటువంటి దాడులతో ఏ మేరకు దెబ్బతిందని మీరు అనుకుంటున్నారు? ఇరాన్ అమెరికాకు తల వంచుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఇరాన్ దగ్గర ప్రతీకారం తీర్చుకోవడానికి? ఇక్కడ రెండు అంశాలు మనం గుర్తించాలండి. జియోలాజికల్ గా కనుక చూసినట్లయితే, భౌగోళికంగా మనం చూసినట్లయితే ఇరాన్ చాలా పెద్ద కంట్రీ. అవును, దాని వైశాల్యం ఎక్కువ. మన తెలంగాణ ఎంత ఉందో అంత కూడా ఉండదు ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ చిన్న దేశం, ఇక్కడ పాపులేషన్ కూడా మరీ అంత ఎక్కువ లేదు. కరెక్ట్. కాకపోతే వాళ్ళకి ఇది అస్తిత్వ పోరాటం అంటే ఇట్స్ ఏ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ యుద్ధంలో కనుక వాళ్ళు ఓడిపోతే మళ్ళీ 2000 సంవత్సరాల చరిత్ర వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇవాళ వాళ్ళు మిగలరు, ఆ ఇజ్రాయిల్ అనే ఒక జాతి మిగలదు. అందుకని వాళ్ళు నౌ ఆర్ నెవర్ అన్నట్లు పోరాడుతున్నారు సార్. ఇంకో రకంగా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఏ ఫైట్ బిట్వీన్ క్రూసేడర్స్ అండ్ జిహాదీస్. అంటే ఇస్లామిక్ జిహాదీ వర్గాలకు, ఎందుకంటే ఈ షా అని ఒక రాజు ఉండేవాడు ఇరాన్లో, అతన్ని కూల్చివేసి ఐతుల్లా ఖొమేనీ అనేవాడు 1979వ సంవత్సరంలో అక్కడ రాజ్యానికి వచ్చాడు. అక్కడ ఇస్లామిక్ రివల్యూషనరీ ఫ్రంట్ అనే పేరుతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అంటే దాన్ని థియోక్రటిక్ స్టేట్ అంటారు, అంటే మతరాజ్యం. అక్కడ డెమోక్రసీ లేదు, కానీ ఇజ్రాయెల్లో డెమోక్రసీ ఉంది. అందువల్ల
ఆ తర్వాత వచ్చినటువంటి ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మోషే డయన్, గోల్డా మేయర్, ఇట్లా వరుసగా కొంతమంది వచ్చారు. ఇప్పుడు నెతన్యాహు, వీళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న అరబు రాజ్యాలతో పోరాడుతూ తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే అమెరికా ఇప్పటి వరకు షాడో బాక్సింగ్ చేసిందండి. షాడో బాక్సింగ్ అంటే ఏమంటారంటే దాన్ని ప్రాక్సీ వార్. అమెరికా ఇప్పటి వరకు ఇరాన్ తో ప్రచండ యుద్ధం చేసింది. ఇవాళ అంటే మనం ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయారు, ప్రత్యక్ష యుద్ధంలోకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే పార్తో అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఇంకా 2 ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ సైట్స్ 3 సైట్స్ మీద B2 అనే పేరు కలిగినటువంటి బాంబుల్ని, B2 అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ బాంబు ఎంత ఉంటుందంటే మన కార్లు ఉంటాయి చూడండి, కొంచెం పెద్ద సైజు కార్లు అంత ఉంటుంది ఒక బాంబు. B2 బాంబర్స్ అంటే దాని ద్వారా బాంబు, దాని బంకర్ బస్టర్ అంటారు. ఈ బాంబు ఎంత ఉంటుందంటే ఒక మినీ వ్యాన్ సైజులో ఉంటుంది. ఈ బాంబులు తీసుకొచ్చి నిన్న ఈ న్యూక్లియర్ సైట్స్ మీద అమెరికా వేసింది. అంటే ట్రంప్ గారు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగారు అని దీని అర్థం. అంటే పైకి ఆయన ఏం చెప్తున్నాడంటే మేము న్యూక్లియర్ సైట్స్ మాత్రమే ధ్వంసం చేస్తున్నాం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన, మేము శాంతి కోరుకుంటున్నాము, వీ వాంట్ ఏ రీజనల్ చేంజ్. అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఐతుల్లా ఖొమేని మతరాజ్యం కనుక తొలగిపోయినట్లయితే మాకు అభ్యంతరం లేదు అని అంటున్నాడు. మరి ఆ మతరాజ్యం తొలగిపోతుందా అంటే వీ డోంట్ వాంట్ టు కిల్ హిమ్ అంటున్నాడు. ఖొమేనీని చంపడం మా లక్ష్యం కాదు అంటున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ట్రంప్ ను చంపడం మా లక్ష్యం అంటున్నారండి బహిరంగంగా. వాళ్ళు ఏమంటున్నారు, మేము బెంజమిన్ నెతన్యాహును తర్వాత ఇక్కడ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ను మేము చంపాలనుకుంటున్నామని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కారణం చేత అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధము కేవలము ఇజ్రాయెల్ కు ఇరాన్ కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా భావించకూడదు. 2 మతాల మధ్య జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం. అంటే ఏ ఫైట్ బిట్వీన్ జూడాయిజం అండ్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం, అంటే టెర్రరిజం. ఏ ఫైట్ బిట్వీన్ టెర్రరిజం అండ్ జూడాయిజం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఎప్పుడూ కూడా కష్టకాలంలో మన వెనక ఇజ్రాయిలే నిలబడ్డది కానీ ఇతరులు నిలబడలే. మనం ఇరాన్తో స్నేహం చేసినప్పటికీ కూడా పెట్రోల్ కోసం చేసాం ఆ స్నేహం. ఎందుకంటే పెట్రోల్ మనకు $2 ఖరీదు తక్కువకు లభిస్తుంది ఇరాన్ నుంచి. కాబట్టి మార్కెటింగ్ స్ట్రాటజీ దృష్ట్యా ఇరాన్తో మనం స్నేహం చేసామే కానీ ఇరాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద, పాకిస్తాన్ ఎలాంటి ఉగ్రవాద దేశమో ఇరాన్ కూడా అలాంటి ఉగ్రవాద దేశమే. అంతేకాదు ఇవాళ పాకిస్తాన్, ఉత్తర కొరియా, చైనా, రష్యా వీటితో పాటు ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక కూటమిగా కట్టినాయి. అవేమంటున్నాడు, ఇస్లామిక్ బాంబ్ అంటున్నారు వాళ్ళు. ఇస్లామిక్ బాంబ్ అంటే ఏమిటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలు అందరూ కూడా కలిసి ఇజ్రాయిల్ని నిర్మూలించాలి, అమెరికా మీద కూడా బాంబులు వేయాలి. అప్పుడు ఒకడు 2002లో ఆ ట్విన్ టవర్స్ నాశనం చేశాడు ఒసామా బిన్ లాడెన్ అని. ఈ అనుభవం ఉంది అమెరికా వాళ్ళకి. సో ఇప్పుడు అమెరికా మనకి ఉగ్రవాద అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉన్నది రాజు గారు. మనకి భారతదేశంలో ఈ ఉగ్రవాద అనుభవం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేమిటో తెలియదు కానీ ఇవాళ ఇరాన్ను బలపరుస్తున్నదండి. అవును, మొన్న ఆవిడ సోనియా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. అవునవును, మనం ఒక డిస్కషన్ కూడా చేసాం దాని మీద. సోనియా గాంధీ గారు ఇరాన్కి మద్దతు ఇవ్వాలి, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు చాలా అమానవీయంగా ఉన్నాయంటూ మాట్లాడారు. తర్వాత దానికి చాలా బ్యాక్లాష్ కూడా వచ్చింది. వీ హ్యావ్ డిస్కస్డ్ దట్. అయితే శివప్రసాద్ గారు, ఇప్పుడు అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగింది కాబట్టి అగ్రదేశాలైనటువంటి అమెరికాని అపోజ్ చేసేటువంటి దేశాలు రష్యా అండ్ చైనా, ఈ 2 కూడా పెద్ద దేశాలు. ఈ 2 కేవలం మాట సపోర్ట్ మాత్రమే చేస్తాయా, లేకపోతే ఆర్థిక పరంగా, లేకపోతే ఆయుధాల పరంగా ఇంకో విధంగా ఏమైనా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా
ఇరాన్కి ఏమైనా సహాయం చేస్తాయా? ఏమైనా నేరుగా యుద్ధంలోకి దిగేటువంటి అవకాశం ఉందా రష్యా అండ్ చైనా? దీనికి నేను మూడవ ప్రపంచ యుద్ధం అని పేరు పెట్టానండి. ఉమ్. దిస్ ఈజ్ ఎ థర్డ్ వరల్డ్ వార్. మొదలైందంటారా? దిస్ ఈజ్ ఎ బిగినింగ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్. ఉమ్. ఎందుకంటే రష్యా, చైనా, అమెరికా ఈ ముగ్గురు కూడా ఎంటర్ అయినారంటే ఇది థర్డ్ వరల్డ్ వార్ కిందకి మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జపాన్ తర్వాత ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఇజ్రాయిల్ ని సపోర్ట్ చేస్తాయి. ఉమ్. పాకిస్తాన్ వంటిది ఇప్పుడు ఇజ్రాయిల్లో వాళ్ళ దగ్గర 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి రాజుగారు. 90 ఉమ్. ఇజ్రాయిల్ వాళ్ళ దగ్గర 90 ఉన్నాయి. అలాగే ఇరాన్ దగ్గర లేకపోయినా వాడికి ఆయుధాలు ఇవ్వడానికి చైనా, రష్యా, పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎటున్నట్టు లెక్క అంటారు మీ లెక్క ప్రకారం? ఎందుకంటే ఇప్పుడు తాజా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది ఓపెన్ గా. మరి మొన్న అసీం మున్నీర్ అక్కడ కలిశాడు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడులు కూడా పాకిస్తాన్ ఎయిర్ బేసులను ఉపయోగించుకుని అమెరికా చేసింది అని అంటున్నారు. కానీ అమెరికా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు, పాకిస్తాన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు మా దేశం నుంచి జరగలేదని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. ఈ రెండు వైపులు కూడా నమ్మకూడదు సార్. పాకిస్తాన్ అనేది ఒక దొంగ దేశం. అవును, అది ఇట్స్ టెర్రరిస్ట్ కంట్రీ. వాడు ఎప్పుడు ఇంతవరకు ఆ దేశం పుట్టినప్పటి నుంచి వాటి వరకు నిజం చెప్పలేదు. అసలు ఆ దేశం యొక్క ఉత్పత్తి అంటే ఆ దేశం యొక్క అవతరణ అబద్ధంలోంచి వచ్చింది. ఇట్స్ ఎ బిగ్ టెర్రరిస్ట్ థ్రెట్ ఫర్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఫర్ ది ఎంటైర్ గ్లోబ్ అండి. ఇప్పుడు చాలా దిస్ ఇస్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్. ఇంకొక వారం 10 రోజుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇరాన్ వాంట్స్ టు టేక్ రివెంజ్ అగైన్స్ట్ అమెరికా. ఇప్పటికే మొదలైంది. ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తూ నిన్న ఉదయం ఏం చేసిందంటే హెర్మజ్ కెనాల్ ని మూసేసిందండి. అక్కడ ఒక కాలువ ఉంటుంది, దానిలోంచి ఈ పెట్రోల్ అంతా వస్తూ ఉంటుంది. పెట్రోల్ హర్మజ్ ను మూసేసింది. అవును, అది మూసేస్తే ఏమవుతుంది, అందులోంచి పెట్రోల్ రాదు ప్రపంచానికి. దానివల్ల ఏమైపోతుంది, మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ ఇప్పుడు ఎంత ఉంది సార్? పెట్రోల్ 100 రూపాయలు ఉందా? 90 రూపాయలు పైన ఉన్నట్టుంది సుమారుగా. అప్పుడు 1000 రూపాయలు అవుతుంది. లీటరు 1000 రూపాయలు అవుతుంది. అప్పుడు మనం సైకిళ్ళ మీద ప్రయాణం చేయాలి. సైకిళ్ళ మీద మన కార్లు వెహికల్స్ అని మనం గ్యారేజ్లో పెట్టుకొని, అంటే పెట్రోల్ యుద్ధం ప్రారంభం అవుతుంది హెర్మజ్ ను మూసేయడం వల్ల. అంటే ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత కానీ ఈ పరిస్థితులు మనకు అనుభవంలోకి రావు. ఇజ్రాయెల్లో ఒక విషయం గమనించాలి. ఇజ్రాయెల్కు హమాజ్కు దెబ్బలాట చాలా కాలంగా నడుస్తున్నది. కానీ హమాజ్కు ఆయుధాలు ఇచ్చింది ఇరానే కదండి. ఇరాన్ నుంచే కదా ఈ ఆయుధాలన్నీ హమాజ్కు లభించాయి. అక్కడ హాస్పిటల్ అంటారు, అక్కడ హాస్పిటల్ ఉండదు. దాని కింద బంకర్స్ లో అంటే భూ సొరంగాలలో టెర్రరిస్టులు ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి కూడా నేను జాగ్రత్తగా విన్నాను. ఆవిడ పేరేదో ఉంది, శ్రీమతి మే గోలన్ అనే ఒక ఆవిడ మన ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇజ్రాయెల్ మినిస్టర్ ఆవిడ. ఈ ఇరాన్ వాళ్ళు ఎన్నెన్ని రకాలుగా తమను హింసిస్తున్నారో అవన్నీ కూడా చెప్పింది. ఐ రిక్వెస్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఆయన న్యూట్రల్ గా ఉన్నాడు, అందరికీ శాంతిని బోధిస్తున్నాడు. అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రీచింగ్ యోగా. అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రీచింగ్ శాంతి, దట్ ఈస్ పీస్, PEACE. But now we should take a clear stand against Iran. Not only for the existence of Israel, but also for the existence of India also. Our friendship with Israel on long run is fruitful. ఇజ్రాయెల్తో మనం స్నేహం చేయటం అనేది చాలా దూరదృష్టితో ఆలోచించినట్లయితే చాలా సఫలీకృతం అవుతుంది. వాళ్ళు ఎంతో సఫర్ అయిపోతున్నారు ఆ నేషన్. ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ పేర్లు అవే కదండి, ముస్లిం పేర్లు పెట్టుకుంటారు కదా వీళ్ళు. జాషువా, ఇక్కడ ఉన్నటువంటి జూడాయిజం, జాషువా, మోసెస్ ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు కదా వాళ్ళు. సాలమన్ అలాంటి పేర్లు పెట్టుకుంటారు కదా మన ఇండియన్ క్రిస్టియన్స్. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా
ఇరాన్కు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మత యుద్ధం, ఈ మత యుద్ధంలో నిర్మోహమాటంగా ఇజ్రాయిల్ని సపోర్ట్ చేయాలి. వీ వాంట్ టు సపోర్ట్ ఓపెన్లీ ఇజ్రాయిల్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, हम ఇజ్రాయిల్ కు మద్దతు దేనా హీ చాహియే. కానీ ఎన్ని ముస్లిం కంట్రీస్ మద్దతు ఇరాన్కి ఉందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని న్యూట్రల్గా ఉంటాయి? ఎన్ని ఇరాన్కి సపోర్ట్గా వస్తాయి? ఇండియాకు మద్దతు ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, లేకపోతే ఉత్తర కొరియా కానివ్వండి, ముస్లిమ్స్ కంట్రీస్ ఎప్పుడు కూడా ఇండియాకు మద్దతుని ఇవ్వవు. వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. ఎందుకండి ఇండియాలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు. హిందువులకు వాళ్ళు ఎందుకు మా మద్దతు ఇస్తారు సార్? కొంచెం లాజికల్ గా ఆలోచించండి. దిస్ ఈజ్ ఏ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఫర్ ఇజ్రాయిల్. దిస్ ఈజ్ ద క్రూషియల్ పీరియడ్ అండ్ వీ షుడ్ ఓపెన్లీ సపోర్ట్ ఇజ్రాయిల్. ఓపెన్లీ. ఇందులో ఎటువంటి మొగమాటం ఉండకూడదు. ది ఇండియన్ గవర్నమెంట్ షుడ్ కమ్ ఓపెన్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయిల్. ఓకే, చూద్దాం. భారత ప్రభుత్వం ఇంతవరకు అయితే అలాంటి స్టాండ్ ఏం తీసుకోలేదు. ఓపెన్గా అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్ వైపు డెఫినెట్గా నైతిక మద్దతు ఉంటుంది, బట్ ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఇంకా మీరు అన్నట్టుగా యుద్ధం మొదలైందని చెబుతున్నారు మీరు. చైనా ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతుంది? రష్యా ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇరాన్ ఇప్పటికైతే స్టేట్మెంట్స్ ప్రతిదాడులు భీకరంగానే చేస్తోంది. అమెరికా కోరుకున్నట్టుగా తల ఉంచుతుందా అంటే మేబీ మరికొంత సమయం పట్టొచ్చేమో. ఇంకా యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఈ అగ్రదేశాలని మనం చెప్పుకుంటున్నటువంటి అగ్రదేశాలు ఏ మేరకు యుద్ధంలో పాల్గొంటాయి? వీటన్నిటి మీద రాబోయే రోజుల్లో మనం చూడాల్సి ఉంటుంది. బహుశా ఏదైనా కూడా ఒక 4-5 రోజుల్లో ఇది తేలేటువంటి వ్యవహారంలా కనిపించడం లేదు. కొద్ది వారాలు ఈ ఉద్రిక్త వాతావరణం, ఈ యుద్ధం ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, ధన్యవాదాలు. మరి ఈ యుద్ధానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. ఈ యుద్ధం మరికొంతకాలం కొనసాగుతుందా? అమెరికా అనుకున్నటువంటి లక్ష్యాన్ని, ఇజ్రాయెల్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందా? ఇరాన్ అంత ఈజీగా తల ఉంచుతుందా? లేదంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏమైనా వస్తుందా? ఇవన్నీ కూడా మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.